అమరజీవి నెల్లూరు జిల్లాతో అనుబంధ సంబంధాలు కలిగినటువంటి మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అందరి సమక్షంలో ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని, తెలుగువాడికి గౌరవము గుర్తింపు ఉండాలనేటువంటి ఆలోచనతో లక్ష్యంతో ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి మనల్ని వేరు చేయాలి, తెలుగు జాతికి, తెలుగు రాష్ట్రానికి, తెలుగు ప్రాంతానికి, తెలుగు జాతికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత, గౌరవం, గుర్తింపు ఈ సమాజంలో ఉండాలనేటువంటి లక్ష్యంతో తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు. అటువంటి పరిస్థితుల్లో ఆయనకి అనుబంధ సంబంధాలు ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకి చాలామంది ఆర్యవైశ్య ప్రముఖుల దగ్గర నుంచి చాలామంది సమాజంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు కూడా జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పెట్టాలని చెప్పి దశాబ్దాలుగా ఉన్నటువంటి కళ, దశాబ్దాలుగా ఉన్నటువంటి కోరిక ఎవరూ పరిష్కరించినటువంటి పరిస్థితుల్లో నాటి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ఉండేటువంటి ఆర్యవైశ్యులు, రాష్ట్రంలో ఉండేటువంటి అమర జీవిని స్మరించుకుంటున్నటువంటి ఆయన అభిమానులు, దానితో పాటు స్థానికంగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లా ప్రజల మనోభావాలను గుర్తించి గౌరవించి నెల్లూరు జిల్లాకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు పెట్టి ఆ మహనీయుడిని ప్రతినిత్యం స్మరించుకునేటువంటి అవకాశం, వెసులుబాటు కల్పించినటువంటి వ్యక్తి మహానేత రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఆయన అడుగుజాడల్లో అందరం కలిసి నడవాలని, ఈరోజు ఆయన ఆశలు, ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం పనిచేయాలని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటూ, రాష్ట్ర జాతి గర్వించేటువంటి విధంగా, తెలుగు జాతి గర్వపడేటువంటి విధంగా అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏదైతే పొట్టి శ్రీరాములు గారు గ్రీవెన్స్ డే అని చెప్పి ఆ రోజుల్లో ఆయన ప్రారంభించాడో, ఉండాలని చెప్పి కోరుకున్నాడో, దాన్ని ఈరోజు ఆ గ్రీవెన్స్ డేని దానికి అనేక రకాలుగా రూపకల్పన చేసి, అనేక రకాలుగా దాన్ని మార్పులు చేసి, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతో స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా అందరూ కూడా ఈరోజు లబ్ధి పొందేటువంటి విధంగా ఆయన అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం, దానితో పాటు ఈ గ్రీవెన్స్కి సంబంధించి నేరుగా మానిటర్ చేసి ప్రతి ఒక్కరు కష్ట సుఖాలు తెలుసుకోవాలి, తీర్చాలన్నటువంటి ఆలోచనతో పనిచేసినటువంటి వ్యక్తి మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పొట్టి శ్రీరాముల బాటలో నడిచి ఆయన అనుకున్నటువంటి విధంగా పేదల సమస్యలు పరిష్కరించాలని చిత్తశుద్ధితో ప్రయత్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, సుపరిపాలనని ఈరోజు రాష్ట్ర ప్రజలు తిరిగి కోరుకుంటున్నారు. అటువంటి నేపథ్యంలో ఈరోజు అందరం కూడా మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వాన్ని తీసుకురావాలి, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలకి పరిష్కారం ఉంటుందనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటిది ఒక శుభ సాంప్రదాయం, ఒక మంచి శకునం, శుభశకునం. అటువంటి నేపథ్యంలో ఈరోజు మనం మహనీయుని పొట్టి శ్రీరాములు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆయన ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా కలిసి పనిచేస్తాము ఈ సందర్భంగా మనవి చేస్తూ, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి మరొకసారి ఘనమైనటువంటి